చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. 2 చీట్లు ఒకటే రాస్తున్నావేంటి? మీ గురువుతో ఒక చీటీ తీస్తా. అమ్మ, ఇంత పాలిటిక్సా? కాదు, ప్రేమ ట్రిక్స్. స్వామీజీ, ఏమిటి? ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి. చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు. చూడు, ఏమని రాసుంది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాస్తున్నట్టు. నువ్వు ఈ విధంగా మా చీటీ తిప్పుతావు అనుకోలేదు నాయన. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంట పడకు. బౌద్ధ భిక్షువి, నీకెందుకు ఇవన్నీ చెప్పా? శివుడిలోని శికారం, వాళ్ళలోని వకారం, జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు. ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్టు. ఏ చేయండి రా. ఎవరు మీరు? నువ్వు ఇష్టపడేవాణ్ణి. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది, మనకి కలిగినది గతం. దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునేదాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా
ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా నా వెంటపడే నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు, గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాథుడి గారు, ఎలక్షన్లు అయిపోయాయి. హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు, లోపలికెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్. కూర్చో. మన వాళ్ళు జగదంబ సెంటర్ లో చేసిన మర్డర్ కేసు కోర్టుకొచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకాం పాస్ అయ్యాడు. సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు, మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసేద్దాం. థ్యాంక్ యూ. మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్, అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి, లా అండ్ ఆర్డర్ రాలేదు. వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి కాదు. సార్ పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడ్రా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగనాకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పొరంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీఎస్ టీ మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగ కోళ్లు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావురా? సెంటరా, స్టేటా చెప్పారా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమరిదినా, తమ్ముణ్ణా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్ ఈయన శివాజీ, శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు. కొడుకు లాంటి వాణ్ణి కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్.